నమస్తే, నేను విద్యాసాగర్. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. గోదావరి తీరంలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమాలు. ప్రతి ఒక్కరూ నిరంతరం యోగా సాధన చేయాలని పిలుపు. జూలై 1న చెలో రాజానగరం నిర్వహిస్తాం. జేఏసీ కార్మిక నేతల వెల్లడి. రవాణా వాహనాల ఫిట్నెస్ పరీక్షా విధానం తక్షణం మార్చాలని డిమాండ్. రాజమండ్రి ఛాంబర్లో రౌండ్ టేబుల్ సమావేశం. పుష్కర అభివృద్ధి, నగర అభివృద్ధిపై చర్చ. గోదావరి పుష్కరాలను విజయవంతం చేస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వచ్చే 2027 గోదావరి పుష్కరాల్లో చిరు వ్యాపారాలకు నష్టం కలగకుండా అన్ని వర్గాల సహకారంతో సమగ్ర నగరాభివృద్ధి కృషి చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 2027 గోదావరి పుష్కరాలు నగర సమగ్ర అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై ఛాంబర్ ఆఫ్ కామర్స్లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సామూహిక వ్యాపారం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. చారిత్రాత్మక, సాంస్కృతిక సాంప్రదాయాలు కలిగిన నగరంలో గోదావరిలో ఎక్కడ స్నానం చేసినా పుణ్యమేనని, దీన్ని భక్తులకు విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. నగరంలో 25 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని, సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. పాత నగరాన్ని వదిలేస్తామన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేస్తామని, ప్రజలు కూడా సహకరించాలని డీషిల్టేషన్ చేస్తున్నామని అన్నారు. నవంబర్లో 50 MLD వాటర్ ప్లాంట్ ప్రారంభమవుతుందన్నారు. వచ్చే పుష్కరాల్లో భక్తుల రద్దీని తగ్గించడానికి పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తున్నామని, భక్తులకు భోజనాలు, మరుగుదొడ్లు, మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రవాణాకు సంబంధించి బస్సు, ట్రైన్స్ వివరాలు, ఏ ఘాట్లో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఏ ఘాట్లు ఖాళీగా ఉన్నాయని తదితర వివరాలు, ట్రాఫిక్ పూర్తి స్థాయిలో కంట్రోల్, డ్రోన్ సమీకృత సమాచార వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కాంప్లెక్స్ దగ్గర నీటి మునిగే పరిస్థితి ఉండదు. లలితానగర్ బోధి స్కూల్ ఆదెం దెబ్బ కనెక్ట్ అయ్యే పాయింట్, అక్కడ మేజర్ ట్రైన్ కట్టుకున్నాం. లింగంపేట వాంబే అమ్మక ఎన్ఆర్సీ నుంచి నల్లా ఛానల్ అమ్మట గోదావరిలోకి వెళ్తా ఉంది. అంటే ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్ళే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. అభివృద్ధి, అలాగే అభివృద్ధితో పాటు ఒక ప్రాంతానికి కాకుండా వికేంద్రీకరణ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. చాలా నమ్మకం ఉంది. సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉన్నారు, సమర్థవంతమైన వ్యక్తుల్ని మీరు ఎన్నుకున్నారు. అలాగే రాజకీయ పార్టీలు అందరి యొక్క సూచనలు కూడా తీసుకున్నాం. వారి అనుభవాన్ని తెలియచేయమన్నాం. వారు గ్రహించిన ఏదైతే గత పుష్కరాలు కానీ మునుపున్న దాంట్లో ఉన్న సమస్యలు చెప్పమన్నాం. అది మళ్ళీ పునరావృతం కాకుండా స్వాగతించే విధంగానే అన్నీ కూడా చేస్తా ఉన్నాం. గతంలో చూసాం కొన్ని కార్యక్రమాలు నగరంలో జరిగినప్పుడు అనుభవం కలిగిన వ్యక్తులు ఏంటిది అఖిలపక్షాన్ని పిలనంటే అఖిలపక్షం అదంటూ ఉందా, దాన్ని పిలాలని అడిగిన ప్రజాప్రతినిధులు చూసాం. ఆ పరిస్థితులు రానివ్వం. అన్నీ కూడా స్వాగతిస్తాం, తీసుకుంటాం, సమస్య లేకుండా. అలాగే నగరంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ పుష్కరాలకు కానీ ఏ విధమైన చిరు వ్యాపారస్తుడికి ఇబ్బంది కలగనివ్వము. ఇంకా చాలా మందికి ఆఫీసర్స్కి అవగాహన ఉండకపోవచ్చు, పాత ఎక్స్పీరియన్స్కి అంత మెమొరీ ఉండకపోవచ్చు. మీరు లోకల్ కాబట్టి ఖచ్చితంగా పుష్కర్ సంబంధించి కానీ, పుష్కర్ కాకుండా మన టౌన్కి అభివృద్ధికి సంబంధించి కానీ ఏమేమి చేయొచ్చు, ఏమేమి మీకు ఆలోచన ఉంది. ఒక కమిటీస్ మీరు ఫామ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, చిన్న కమిటీస్ ఫామ్ చేసుకొని మేము ఎందుకంటే జిల్లా లెవెల్లో మీటింగ్ పిలుస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డీఓ గారు ఒక ట్రాఫిక్ కమిటీ చూస్తుంటారు, మేము శానిటేషన్ కమిటీ చూస్తుంటాము. సో మీరు కూడా ఒక కమిటీ ఫామ్ చేస్తే మా దగ్గర రిపోర్ట్ ఉంటుంది. మేము కూడా మీటింగ్లో పెట్టినప్పుడు మేము కూడా పిలవడం. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు చిన్న వ్యాపారాలను దెబ్బతీయవద్దని, డీషిల్టేషన్ ముందుగానే చెయ్యాలని అన్నారు. మన పోలీస్ వారికి తెలియవలసింది ఏంటంటే, మేము కొంత రోడ్లో మార్కింగ్ ఇచ్చాం. వైట్ తోటి మనం మార్కింగ్ ఇచ్చి ఆ లోపల ఉన్న ఈ తోపుడు పనుల వ్యాపారస్తులు ఏమీ ముట్టుకోవద్దని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు కూడా దయించి ఆ విధంగానే మీరు చేస్తారనేది మీ ఎమ్మెల్యే గారికి, మీకు మీ ఆర్డీఓ గారు చెప్తున్నాను. అది జరగాలి. వ్యాపారస్తులు పుష్కరాలు వస్తే 4 రూపాయలు సంపాదించుకుంటామనే ఆలోచనలో ఉంటారు కాబట్టి వాళ్ళు. వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ గత పుష్కరాల్లో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా 2027 పుష్కరాలకు భక్తుల క్రమబద్ధీకరించి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.
ఎప్పుడు చేద్దాం, ఇక్కడ పుష్కర స్నానం ఎప్పుడు చేద్దామని చెప్పి చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. అందుగురించి ఫస్ట్ మనం ఆలోచించాల్సింది క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి. హౌ టు మేనేజ్ ద క్రౌడ్, ఎవరికి పీపుల్ ఎలా వస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా మనం మేనేజ్ చేసి జాగ్రత్తగా ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరగకుండా పంపించాలి అన్న దాని మీద మనందరం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ నాయకుడు కంటిపూడి సర్వారాయుడు మాట్లాడుతూ పవిత్ర గోదావరి పుష్కరాలకు స్నానాలకు భక్తులు అన్ని రేవులకు మార్గాలను సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. బీజేపీ నాయకుడు కొరగంటి సతీష్ మాట్లాడుతూ నగరంలో పరిపాలన అవగాహన కలిగిన అధికారులను బదిలీ చేయకుండా పుష్కరాల వరకు వారిని సేవలు వినియోగించుకున్న బదిలీ చేయకూడదన్నారు. ఆర్డీఓ కృష్ణనాయక్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను అన్ని వర్గాల ప్రజలతో, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తున్నామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దశల వారీగా మౌలిక వస్తువులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. శానిటేషన్ పరంగా ఇబ్బందులు లేకుండా శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టామన్నారు. జిల్లా ఏఎస్పీ సుబ్బరాజు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీ నియంత్రణకు స్వచ్ఛంద సేవకులుగా మాజీ సైనికులు, పోలీసులను వినియోగిస్తే బాగుంటుందన్నారు. ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ తిలక్ మాట్లాడుతూ అన్ని ప్రధాన ఘాట్లలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ ఉంటాయని పేర్కొన్నారు. రుడా మాజీ చైర్పర్సన్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ మల్టీ లెవెల్ వాహనాలు పార్కింగ్ ఏర్పాట్లను చేపట్టాలని, చిన్న వ్యాపారుల జోలికి వెళ్లవద్దని అన్నారు. ఛాంబర్ అధ్యక్షుడు తవ్వారాజా మాట్లాడుతూ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులను నష్టం కలగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. సిపిఐ జిల్లా నాయకుడు టి మధు మాట్లాడుతూ నగరంలో ముఖ్యంగా పుష్కరాల సమయంలో శానిటేషన్ మీద దృష్టి పెట్టాలన్నారు. కాంగ్రెస్ నాయకుడు అసదుల్లా అహ్మద్ మాట్లాడుతూ గోదావరి నదిని చూడడం కాదని, నదీ తీరం సౌందర్యాన్ని ఆస్వాదించేలా పుష్కరాలు ఏర్పాట్లు చేయాలని అన్నారు. సిపిఎం జిల్లా నాయకులు టి అరుణ్ మాట్లాడుతూ చిన్న వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. సీనియర్ పాత్రికేయులు వివిఎస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ అన్ని సంస్థలతో సమన్వయం చేసుకుని నగరాన్ని అభివృద్ధి చేయాలన్నారు. నందెపి శ్రీనివాస్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా అన్ని చోట్ల భారీ ఎత్తున మొక్కలు నాటాలని, నగరంలో పచ్చదనాన్ని, సుందరీకరణాన్ని చూడగలుగుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో వై శ్రీను, జామి సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, నల్లం శ్రీను, వర్రే శ్రీనివాస్, కోళ్లబాబు, టీకే విశ్వేశ్వరరెడ్డి, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, అశోక్ కుమార్ జైన్, పొలసానపల్లి హనుమంతరావు, కొల్లేపల్లి శేషయ్య, ఆకుల శ్రీనివాస్, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో పలు చోట్ల యోగాంధ్ర కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. సామూహిక యోగా సాధన ట్రయల్ రన్కి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. నగరంలో పలు ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమంలో 45,000 మంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,889 ప్రాంతాల్లో యోగా సాధన కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 7,66,000 మంది పేర్లు నమోదు చేసుకోవడం విశేషం. కలెక్టర్ పి ప్రశాంతి, జేసీ చిన్నరాముడు ప్రత్యేక పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర మాస్ యోగా సాధన జరుగుతోంది. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లాలో ట్రయల్ రన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3 మున్సిపల్, 300 గ్రామ పంచాయతీలు, ముఖ్య కూడళ్లలో స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, 1,645 ప్రాంతాల్లో 1,06,847 మంది యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా యోగా సాధన కోసం 4,889 ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా 15 ప్రముఖ ప్రాంతాలలో యోగాంధ్ర సాధన కోసం విశేష స్పందన లభించింది. మొదటిగా శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏకేసీ కళాశాల సమీపంలోని జవహర్లాల్ నెహ్రూ రోడ్లో మాస్ యోగా సాధన చేశారు. రాజమండ్రి సరస్వతి ఘాట్లో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. మీ శ్వాస మీద ధ్యాస ఉంచి శ్వాస తీసుకొని వదులుతూ ఉండండి. అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్. ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ జస్ట్ శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.
రాజమండ్రి పుష్కరాల రేవులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. రాజమండ్రి ఎస్పీ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. బీపీఎల్లో ఉన్న వారందరికీ తల్లి వందనం పథకం వర్తింపచేయాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ భరత్రామ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 89 లక్షల మంది విద్యార్థులున్నారు. 13,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ భరత్రామ్ వివరించారు. అర్హులైన వారందరికీ తల్లికి వందనం పథకం వర్తింపచేయాలన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తల్లికి వందనం గత ఏడాది విద్యార్థులకు బకాయిలు ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ తల్లికి వందనం నిధులు జమ చేయాలి, లేదంటే వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు పెన్షన్ ఇస్తానన్నారు. మహిళలకు 18,500 రూపాయలు అందిస్తామన్నారు. ఎక్కడ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులకు భృతి ఎక్కడ ఇచ్చారని నిలదీశారు. రైతులకు పెట్టుబడి సాయం ఎక్కడ మంజూరు చేశారో చెప్పాలన్నారు. సూపర్ 6 పథకాలు ఎలా పూర్తయ్యాయో చెప్పండి అన్నారు. గతంలో అమ్మఒడి నిధుల్లో 2,000 రూపాయలు తగ్గిస్తే విమర్శలు చేశారు. ఇప్పుడు ఎందుకు తగ్గించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి అరాచక పాలన కొనసాగిస్తుందని విచారం వ్యక్తం చేశారు. పత్రికా కార్యాలయంపై దాడులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే జరగడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంపీగా పనిచేస్తున్న రేణుకా చౌదరి లాంటి వ్యక్తి అత్యంత దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ రేణుకా చౌదరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. రాజమండ్రిలో ఓ మైనర్ బాలికను స్థానిక ప్రజాప్రతినిధి అనుచరుడు లోబర్చుకుని మోసం చేశాడని ఆయన ఆరోపించారు. 8వ నెలలో అమ్మాయికి సిజేరియన్ చేయించి బిడ్డను బయటికి తీశారు. బతికున్న బిడ్డను చంపడానికి ఎవరికి హక్కు ఉందన్నారు. 40 రోజుల పాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. కేసు నమోదు కాలేదు. జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు బాధితురాలను సంప్రదించారు. బాధితురాలు నా వద్దకు వచ్చిన తరువాత వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం సహకారంతో పోలీస్ కేసు నమోదు చేయించామని పేర్కొన్నారు. దళిత బాలికకు ఎంతో అన్యాయం జరిగితే మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర డీజీపీని కలుస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం స్పందించి మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని బాధితురాలికి న్యాయం చేయాలి. బాధితురాలికి సత్యదేవితో వివాహం చేయించాలన్నారు. ఇలాంటి అమ్మాయిలు రాజమండ్రిలో చాలామంది ఉంటారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు. ప్రజాప్రతినిధి పిఏ ఒక రౌడీ షీటర్. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అతనిపై రౌడీ షీట్ తొలగించారని భరత్రామ్ ఆరోపించారు. అంటే లాస్ట్ ఇయర్ బకాయి సుమారుగా 13,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాకీ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 89 లక్షల మంది విద్యార్థులకి 15,000 రూపాయలు చొప్పున బకాయి ఉన్నారనేది మర్చిపోబాకండి. మీరు ఆ డబ్బులు ఎప్పుడు తల్లుల అకౌంట్లోకి వేస్తూ ఉన్నారు? ఇది ప్రశ్నిస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిగా ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో అంతమందికి కూడా ఖచ్చితంగా మీరు తల్లికి వందనం వేసి తీరాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మహిళలకి నీకు 15,000 అన్నారు. 15,000 మాట పక్కన పెడితే 13,000 వేస్తున్నారని విన్నాను. మరి 18,000 ఏమైందని అడుగుతున్నా. మరి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా 18,000 వేయాలి కదా సంవత్సరానికి. అంటే నెలకి 1,500. ఇది కాకుండా 50 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ మహిళలకి, మైనారిటీ మహిళలకి మీరు పెన్షన్ ఇస్తా అన్నారు 4,000 రూపాయలు. మరి ఎక్కడుంది? ఎక్కడ ఇస్తా ఉన్నారు? సూపర్ 6 ఎక్కడైపోయిందండి? సూపర్ 6 ఎక్కడైపోయింది? నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఎక్కడిచ్చారు? మరి సూపర్ 6 ఎక్కడైపోయింది? అలా ప్రారంభమే పూర్తిగా కాల. ఇంకా సూపర్ 6 అయిపోయింది. ఇంకెవరైనా మాట్లాడితే మీ నాలుక అని మింగేశారు. ఈ నెల 28 నుంచి హరిద్వార్లో జరుగుతున్న అండర్ 18 బాలికల జాతీయ కబడ్డీ పోటీలలో రాష్ట్రం తరపున పాల్గొంటున్న క్రీడాకారులకు శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 28 నుంచి హరిద్వార్లో జరుగుతున్న అండర్ 18 బాలికల జాతీయ కబడ్డీ పోటీలలో రాష్ట్రం తరపున పాల్గొంటున్న అండర్ 18 బాలికల జట్టుకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నారు. రాష్ట్ర జట్టుకు ఎంపికైన 21 మంది ప్రాబబుల్స్కు దివాన్ చెరువు స్కూల్లో ఈ నెల 25వ తేదీ వరకు శిక్షణ అందజేస్తారు. అలాగే శిక్షణ అనంతరం ఉత్తమ ప్రదర్శన చేస్తున్న 14 మందిని ఎంపిక చేసి రాష్ట్రం తరపున జాతీయ పోటీలకు పంపుతారు.
జిల్లా అసోసియేషన్ తరపున కార్యదర్శి బురడి త్రిమూర్తులు రాష్ట్ర మహిళా జట్టుకు అవసరమైన భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు. వివిధ జిల్లాల నుండి శిక్షణకు హాజరయ్యేందుకు విచ్చేసిన క్రీడాకారులకు స్థానిక రౌతు తాతాలు కళ్యాణ మండపం వద్ద అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బురడి త్రిమూర్తులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బురడి త్రిమూర్తులు మాట్లాడుతూ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కెవి ప్రభావతి, యంగ్ డైనమిక్ కార్యదర్శి యలమంచిల శ్రీకాంత్ నేతృత్వంలో రాష్ట్ర అండర్ 18 బాలికల కబడ్డీ జట్టులకు ఉత్తమ శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. గ్రీన్ మ్యాట్ పై కోచ్ వి శ్రీనివాస్ నేతృత్వంలో ఉత్తమ శిక్షణ అందజేయడానికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు పి రవీంద్ర సూచనలు సలహాలతో తాను బాధ్యత తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. టీం మేనేజర్గా అజ్జిబాబు, మహిళా మేనేజర్గా డి శ్రీదేవి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుండి హరిద్వార్లో జరిగే జాతీయ కబడ్డీ పోటీలకు రాష్ట్ర జట్టు ఇక్కడి నుండి 25న బయలుదేరి వెళుతుందని వివరించారు. 26 జిల్లాల నుంచి 21 మంది క్రీడాకారులు ఆల్రెడీ వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయి క్రీడాకారులు ఆడి ఉన్నారు. ఆల్రెడీ ఇండియా క్యాంప్ కూడా చేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇందులో 2-3 సార్లు జాతీయ స్థాయిలో పాల్గొని ఉన్నారు. వీళ్ళకి ఈరోజు నుంచి దివాన్ చెరు శ్రీప్రకాష్ ఇంటర్నేషనల్ స్కూల్లో కోచింగ్ క్యాంపు ఉదయం సాయంత్రం కూడా ఇస్తూ వాళ్ళని బాగా క్రమశిక్షణతో కూడినటువంటి పిఈటి వి శ్రీనివాస్ గారు, అలాగే మేనేజర్గా అజ్జుబాబు గారు, వీళ్ళకి ఒక లేడీ మేనేజర్గా బి శ్రీదేవి గారు. రాజమండ్రి ఎంఆర్ఆర్ రెసిడెన్సీ ఏసీ హాలులో మద్దిపూడి రామారావు చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. ప్రముఖ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ మద్దిపూడి రామారావు ఈ నెల 3వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఆయన వయస్సు సుమారు 90 సంవత్సరాలు. రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలకు ఆయన సుపరిచితులు, సౌమ్యులు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజమండ్రి నగర అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు భవనాల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మద్దిపూడి రామారావు, ఆదిలక్ష్మి దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె. పెద్ద కుమారుడు మద్దిపూడి వెంకటేశ్వరరావు, భార్య నిహారిక. చిన్న కుమారుడు మద్దిపూడి ప్రసాద్, భార్య విజయలక్ష్మి. కుమార్తె వంకా విజయలక్ష్మి, భర్త ఉదయభాస్కర్. మనుమడు వినోద్ కుమార్, భార్య వినీత. మనుమరాళ్లు మౌనిక, మధులిక, ప్రవల్లిక ఉన్నారు. చిన్న కుమారుడు మద్దిపూడి ప్రసాద్ రాజమండ్రి నగరంలో పలువురికి సుపరిచితులు. సౌమ్యులు, స్నేహశీలి అయిన ప్రసాద్ అందరి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు. రాజమండ్రి ఎంఆర్ఆర్ రెసిడెన్సీ ఏసీ హాలులో కుటుంబ సభ్యులు పెద్ద కార్యం నిర్వహించారు. మద్దిపూడి రామారావు చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు, సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కాంట్రాక్టర్లు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ మద్దిపూడి రామారావు స్వర్గస్థులైనందుకు బీసీఎన్, సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. మద్దిపూడి రామారావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కడియం పంచాయతీ ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, ఎంపీడీఓ రమేష్ అధ్యక్షతన కడియం పంచాయతీ ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడియం సర్పంచి మోసిగంటి సత్యవతి, టీడీపీ మండల అధ్యక్షులు ఉప సర్పంచ్ రఘురాం, రూరల్ తెలుగుదేశం యువత ప్రధాన కార్యదర్శి చిరుకూరి ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మండల అధికారులు, సచివాలయ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు చేసి ఎక్సర్సైజులు కానీ యోగా కానీ ఇది మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రొఫెసర్ కలిసి రాదు. వీళ్ళు ఓట్లు కూడా పదం ఓపెన్గా చెప్తున్నారు. ఓట్ల కోసం చెప్పట్లేదు.
మన ఆరోగ్యం మన హెల్త్ కోసం చెప్తాను. మన ఆరోగ్యం మనం కాపాడుకోవడం కోసం కంపల్సరిగా 21 నుంచి మీరందరూ మీ ఇళ్ళకారు మీరు అందరూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవీపట్నం మండలం ఎస్ రామన్నపాలెం గ్రామ సమీపంలో ఉన్న సారా బట్టీలను పోలీసులు ధ్వంసం చేశారు. పోలీసులు సారా బట్టీలను తగలబెట్టారు. దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ ఆధ్వర్యంలో ధ్వంసం నిర్వహించారు. దేవీపట్నం మండలం ఎస్ రామన్నపాలెం గ్రామం సమీపంలో ఉన్న సారా బట్టీలను పోలీసులు తగలబెట్టారు. సారా బట్టీలు ఉన్నాయని, సారా తయారీ బెల్లపు ఓటా డ్రమ్ముల్లో నిల్వ చేసి ఉంచారని సమాచారం పోలీసు అధికారులకు వచ్చింది. వెంటనే యంత్రాంగం అప్రమత్తమైంది. సిబ్బందితో కలిసి వెళ్లి దాడి చేసినట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు. ఇక్కడ డ్రమ్ముల్లో 600 లీటర్ల సారా తయారీ చేయడానికి బెల్లపు ఓట సిద్ధంగా ఉందని దానిని పారపోశారు. అలాగే బట్టీల వద్ద సారా తయారు చేయడానికి ఉపయోగించే సామగ్రిని డ్రమ్ములను మంటల్లో వేసి అక్కడే తగులబెట్టారు. ఎవరైనా సారా బట్టీలు నిర్వహించినా, సారా అమ్మినా, రవాణా చేసినా కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు. గ్రామాల్లో ఎక్కడైనా సారాకు సంబంధించిన సమాచారం తమకు చెప్తే దాడులు నిర్వహిస్తామని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినందుకు రాజమండ్రిలో తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారికి బెయిల్ ఎలా ఇస్తారని రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ ప్రశ్నించారు. సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక షెల్టాన్ సెంటర్ వద్ద రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. దినపత్రికలను దహనం చేశారు. అనంతరం మాలే విజయలక్ష్మి, కోసూరి చండీప్రియ మాట్లాడారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేసియల్ రాజధాని అని ఛానల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో యాంకర్ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. రాజధానిని, మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆ ఇద్దరు కానీ, మీడియా యాజమాన్యం కానీ కనీసం క్షమాపణలు చెప్పకపోవడం దురదృష్టకరమన్నారు. ఛానల్, పేపర్ను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధ్య రాంబాబు, బుడ్డిగ రాధ, తెలుగు మహిళలు కప్పల వెలుక్కుమారి, మీసాల నాగమణి, బోను ఈశ్వరి, లీలావతి, తొళ్ల పద్మ, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ప్రజలకి అనవసరం, అందరూ కూడా నిషేధిస్తున్నారని ఈరోజు నువ్వు చేసిన దుర్మార్గాల్ని అడ్డుపెట్టుకోవడానికి మా పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ మీద, అమరావతి మీద పొగడం కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి మహిళల గవర్నమెంట్కి ఊరుకోము కాబట్టారని మీరు ఖచ్చితంగా మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. తల్లిని, చెల్లిని కూడా మీరు గౌరవిస్తారు కాబట్టి ఏ ఒక్క మహిళకి మీరు గౌరవిస్తారనేది ఆ గౌరవాన్ని మేము ఆశించడం తగదు. కానీ ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తిగా మీరు బాధ్యత వహించాలి. ప్రత్యేకించి మీ భార్య రెడ్డి గారు నడుపుతున్న సాక్షి మీడియాలో ఇవన్నీ జరిగినాయి కాబట్టి రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ ఎస్వి ఫంక్షన్ హాల్లో అమరావతి సర్కిల్ ఎస్బీఐ ఆఫీసర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ ఎస్వి ఫంక్షన్ హాల్లో అమరావతి సర్కిల్ ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా అమరావతి జనరల్ సెక్రటరీ జి కిషోర్ కుమార్ విచ్చేశారు. అతిథులుగా సర్కిల్ ప్రెసిడెంట్ జి కాశీ విశ్వనాథ్, వైస్ ప్రెసిడెంట్ ఎంజేఎస్ శ్రీనివాసరావు, అమలాపురం ఎస్బీఐ రీజనల్ మేనేజర్ అశోక్ నాగరాజన్, రాజమండ్రి ఎస్బీఐ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ టి శేష్ కుమార్, పలువురు అధికారులు హాజరయ్యారు. ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ ఏమైనా లోటుపాట్లుంటే
మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశంతో ఈ మీటింగ్ నిర్వహించామన్నారు. ఇష్యూని ఎందుకు టేకప్ చేయదు త్రూ ప్రాపర్ ఛానల్? ఇక్కడ మాట్లాడేసి వదిలేసి చెప్పిన దానివల్ల జరిగేది ఏముంది? ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది ఇవన్నింటినీ? ఈ రోజు ఎప్పుడొకప్పుడు మాకు గుర్తొచ్చినప్పుడు మాట్లాడడం కాకుండా దాన్ని ఈ రోజు నుంచైనా టేకప్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేయండి. మీ లీడర్ని ఉన్నారు ఇప్పుడు మీ వరకు ఇక్కడ ఉండేదాన్ని డిమాండ్ చేయండి. ఎక్కడ లేవో చెప్పండి. అంటే ఇనిషియల్గా ఇమీడియట్ మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తాం కట్టమని చెప్పి స్ట్రక్చర్ వైజ్ కుదరదు, అక్కడ ఎన్విరాన్మెంట్ లేదు అంటే అక్కడ ఎక్కడ పోస్ట్ చేయడం వీళ్ళ దగ్గర నోట్ చేపిస్తాం. ఈ బ్రాంచ్కి మేము మెంబర్స్ని పోస్ట్. చారిటీ ప్రోగ్రామ్స్, డాన్స్ ఏదైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంకరేజ్ చేయడం జరుగుతుంటుంది. ఈరోజు కూడా డెఫ్ అండ్ డెమ్ స్కూల్కి చారిటీ యాక్టివిటీ చేశారు. అలాగే మా మేనేజ్మెంట్ తరపు నుంచి అమలాపురం రీజనల్ మేనేజర్ గారు ఇక్కడ ఈ మీటింగ్కి అటెండ్ అయి ఉన్నారు. సో మేనేజ్మెంట్ ఫంక్షనరీస్ కూడా మా మీటింగ్లో భాగంగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి మీటింగ్ ఒక 1.5 month బ్యాక్ కూడా స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ కూడా ఒకటి ఇక్కడ సక్సెస్ఫుల్గా చేయడం జరిగినది. ఈ రాజమండ్రి మాడ్యూల్లో ఉన్నటువంటి ఆఫీసర్లందరి తరపున మేము మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం కూడా ఒకసారి వీక్షిద్దాం. ప్రభుత్వం రవాణా వాహనాల విషయంలో కఠినంగా నిబంధనలు మార్చి తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందని కార్మిక సంఘాల నాయకులు జేఏసీ ఆరోపించింది. ప్రస్తుత ప్రైవేట్ ఏటీఎస్ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్న ఫిట్నెస్ బ్రేక్ పరీక్షల వల్ల వాహనాల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చివరకు వారి వాహనాల ఇంజన్లు కూడా నష్టం చేకూరుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్, మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ బాక్స్ ప్రసాద్, అమలాపురం నాయకుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్యరాజు, పోలుమిల్లి నాగేశ్వరరావు మాట్లాడారు. రవాణా శాఖ ఎంవీఐల ద్వారా చేయాల్సిన ఈ పరీక్షా విధానాన్ని ప్రైవేటుకు అప్పగించడంతో ఆన్లైన్ చలానా ఛార్జీలతో పాటు సమయం కూడా వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు ఒకే ఏటీఎస్ సెంటర్ రాజానగరంలో ఉందని, అక్కడ పరీక్షల నిర్వహణకు వెళ్లి వ్యయ ప్రయాసాలతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. పెద్ద వాహనాలకు 400, చిన్న వాహనాలకు 200 రూపాయల చొప్పున ఛార్జీలు కూడా పెంచడం జరిగిందన్నారు. పెద్ద వాహనానికి 1320 రూపాయలు, చిన్న వాహనానికి 920 రూపాయలు చలానా కడుతున్నామని, ఆన్లైన్లో చలానా కట్టిన తర్వాత అక్కడ 6 గంటలకు పైగా నిరీక్షించాల్సి వస్తుందని, పరీక్షల తర్వాత ఓకే అయ్యిందో లేదో తెలియడానికి కనీసం వారం రోజుల సమయం తీసుకుంటున్నారని, అప్పటి వరకు వాహనాన్ని రోడ్డుపైకి తేవడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని వ్యతిరేకించాయన్నారు. అయితే గుజరాత్లో మాత్రం ఏటీఎస్ సెంటర్ లేదా ఎంవీఐ ఎవరి వద్దకైనా వెళ్లి ఫిట్నెస్ సర్టిఫికెట్లు చేయించుకోవచ్చని వెసులుబాటు కల్పించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏటీఎస్ సెంటర్లను పెంచాలన్నారు. ఆ విధానాన్ని అమలు చేసి రవాణా రంగాన్ని కాపాడాలని వేడుకున్నారు. కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ జూలై 1వ తేదీన శాంతియుతంగా చెలో రాజానగరం ఏటీఎస్ సెంటర్కు పిలుపునివ్వడం జరుగుతుందన్నారు. దీనిపై అన్ని ప్రాంతాలకు వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామన్నారు. గతంలో ఫిట్నెస్ సమయం ముగిస్తే రోజుకి 50 రూపాయల చొప్పున జరిమానా ఉండేదని, దానిపై అన్ని కార్మిక సంఘాలు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడడంతో రోజుకి 10 రూపాయలు వసూలు చేసేలా మార్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఫిట్నెస్ పరీక్షా విధానంపై పునరాలోచన చేసి రవాణా రంగంలో లారీలు, చిన్న కార్లు, ఆటోలు, మినీ వ్యాన్లు యజమానులు పడుతున్న ఇబ్బందులకు తొలగించడానికి ప్రయత్నం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో వివిధ యూనియన్ల నాయకులు నరవ గోపాలకృష్ణ, సప్పా ఆదినారాయణ, దొమ్మేటి సోమశేఖర్, వెన్నా సత్యనారాయణ, కొండా లక్ష్మీ నరసింహారావు, బొక్కం సింహాచలం, మత్స్యకర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి, అంటే ఇటు ఏటీఎస్ సెంటర్లకు కానీ ఇటు ఆర్టీఓలకు కానీ ఎక్కడైనా సరే చేసుకునేటువంటి వెసులుబాటు అయినా కలిగించమని చెప్పేసి ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుతున్నాం. అందువల్ల దయచేసి మిత్రులందరూ కూడా మా బాధను ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ ఒక లారీ అంటే 2018 మోడల్ ఒక లారీ ఇన్స్పెక్షన్కి వెళ్తే ఏటీఎస్ సెంటర్కి వెళ్తే 1,25,000 రూపాయలు ఖర్చు చేయలేనటువంటి నేపథ్యం జరుగుతుంది. ఈ ఏటీఎస్ సెంటర్ల యొక్క భాగోతాన్ని కూడా మీకు త్వరలోనే మళ్ళీ కూలంకషంగా జరిగిందంతా కూడా ఎక్కడ ఈ భాగోతం జరిగింది, ఎవరు ఈ ఏటీఎస్ సెంటర్లు నిర్వహిస్తున్నారు అనే దాని మీదట పూర్తి అవగాహన మీకు పత్రికా విలేకరులకి మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తాం. కానీ మా సోదరులు చెప్పాల్సింది ఏదైతే కార్మికులు ఈ రోజున మామూలుగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 175 నియోజకవర్గాల్లో ఈ రోజున 50 లక్షల మంది దాకా కార్మిక సంఘాలు ఉన్నాయి. అంటే ఒక లారీ అసోసియేషన్ ఉన్నాయండి, ఒక ట్యాక్సీ వాళ్ళు ఉన్నాయండి, ఒక మామూలు బస్సు వాళ్ళు ఉన్నాయండి, లేకపోతే ఒక టాటా ఏసీ వాళ్ళు ఉన్నాయండి, ఒక ఆటో కార్మికులు ఉన్నాయండి.
50 లక్షల మంది ఇంటూ 4 వేసుకుంటే 2 కోట్ల మంది ఈ రోజున మామూలుగా రాష్ట్రంలో బతుకుతున్న పరిస్థితిని ఈ రోజున గవర్నమెంట్ తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు మీ యొక్క పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా కూడా ఈ రోజున ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక వీళ్ళే కాదండి, కార్మికుడు అన్న కూడా ఒక భవన నిర్మాణ కార్మికులు తీసుకోండి. భవన నిర్మాణ కార్మికులకు 22 మామూలు గుర్తింపు సంఘాలు ఉంటాయి. ఒక తాపి పని, ఒక కూలి పని, ఒక సెంటరింగ్ పని, ఒక పెయింటర్, ఒక ఎలక్ట్రీషియన్, ఇలాగా సంబంధించిన ఎక్కడైనా సరే కార్మికులే ఈ రోజుని రాష్ట్రానికి వెన్నెముక అన్న దాన్ని ఈసారి ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి ఈ రోజున మీ అందరికీ కూడా మేము తెలియపరచడం జరుగుతుంది. మరి ఇదే విధానాలు కొనసాగుతూ ఉంటే కూడా రేపు కార్మికులు రోడ్డు మీద ఎక్కే పరిస్థితి ఎంతైనా ఉంటుందని ఒక్కసారి దయించి కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గోదావరి తీరంలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమాలు, ప్రతి ఒక్కరూ నిరంతరం యోగా సాధన చేయాలని పిలుపు. జూలై 1న చెలో రాజానగరం నిర్వహిస్తాం, జేఏసీ కార్మిక నేతల వెల్లడి. రవాణా వాహనాల ఫిట్నెస్ పరీక్షా విధానం తక్షణం మార్చాలని డిమాండ్. రాజమండ్రి ఛాంబర్లో రౌండ్ టేబుల్ సమావేశం, పుష్కర అభివృద్ధి, నగర అభివృద్ధిపై చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.